క్యూట్గా రెడీ అయిన తర్వాత ఇట్స్ ఓకే బ్యాంగిల్స్. Hey guys, welcome back to our channel Anu ITG Vlogs, and how are you all? I hope you all are good. And కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ టైం నేను చేసిన జ్యువెలరీ వ్లాగ్లో నేను చెప్పగానే ఎంతో కొంతమంది రెస్పాండ్ అయ్యి కామెంట్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి మేము సబ్స్క్రైబ్ చేశాం మీ ఛానల్ అని చెప్పేసి నాకు కామెంట్ చేశారనమాట. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మిగతా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్, ఎవరైతే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఏంటంటే నేను లాస్ట్ టైం చేసిన మీషో జ్యువెలరీ బ్లాగ్కి 12K వ్యూస్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ టైం అనమాట ఇంత ఎక్కువ వ్యూస్ రావడం నా ఛానల్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా అదంతా మీ వల్లే వీల్ అవుతుంది అనమాట. నాకు 12K మీరు చూడడం వల్ల, మీరు కామెంట్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్లే నాకు ఇంకా కొంచెం వ్యూస్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో క్రెడిట్ గోస్ టు మై ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం చేయబోతున్నాను గెట్ రెడీ విత్ మీ. సో యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్గా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట. సో ఎలాగో వెళ్తున్నాను కాబట్టి రెడీ అవ్వాల్సి వస్తుంది కాబట్టి సో ఇదేదో ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్ కనుక చూడనట్టయితే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ యూ కెన్ వాచ్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ప్లీజ్. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తానికి అయితే ఈ హాఫ్ శారీని స్టైల్ చేయబోతున్నాను అనమాట ఇవాళ. సో మొత్తానికి డ్రెస్అప్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా ఫేస్కి కూడా కొంచెం టచ్అప్ అయితే చేసేద్దాం. ఓకే సో కొంచెం మేకప్ వేసుకునే ముందు ఏంటంటే కొంచెం వాటర్ వైప్స్తో కొంచెం క్లీన్ వేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, బట్ అయినా కూడా కొంచెం మళ్ళీ ఒకసారి అలా వైప్ చేసేస్తే బెటర్. ఫేస్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. సో చాలామంది మేకప్ అనగానే ఓన్లీ ఫౌండేషన్ ఇంకా మేకప్ పౌడర్ మాత్రమే యూస్ చేస్తారనమాట. సో ఈ మాయిశ్చరైజర్, ప్రైమర్ ఇలాంటివి అసలు యూస్ చేయరు. యాక్చువల్గా నేను కూడా అలానే యూస్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ ఇంకా మేకప్ పౌడర్ ఇంకా ఫౌండేషన్ ఈ రెండే యూస్ చేస్తుండే అనమాట. సో ఇవన్నీ అసలు మనకి ఏం తెలియకపోతుండే, లైక్ మాయిశ్చరైజర్ కానీ ప్రైమర్ అప్లై చేయడం, కన్సీలర్, సో ఇవేం తెలియకపోతుండే అనమాట. నాకు తెలియకపోతుండే కాదు, తెలుసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫౌండేషన్ అండ్ మేకప్ పౌడర్ ఈజ్ ఇనఫ్ అని చెప్పి నాకు అనిపించేది అనమాట. ఎందుకంటే బాగానే ఉంటుండే కొద్ది రోజులు. చాలామంది అలానే వేసుకుంటారు కదా, మీరందరూ కూడా చాలామంది అలానే వేసుకుంటారు. ఎవరైతే అలా వేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఓకే సో బాగానే ఉంటుండే అయినా కూడా, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫేస్ అంతా కూడా ప్యాచీగా ఇంకా ఓపెన్ పోర్స్ ఇదంతా మొత్తం చండాలంగా కనిపిస్తుండే అనమాట. సో ఇంకా అప్పుడు నేను అనుకున్నాను అనమాట, సో అసలు మేకప్ ప్రాసెస్, అసలు దీని కంప్లీట్ ప్రాసెస్ ఏముంటుందో అది తెలుసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి. సో ఇంకా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పేసి కొంచెం తెలుసుకున్నాను అనమాట. సో యూట్యూబ్లో చూసి కానీ ఇంకా నేను పార్లర్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడిగాను అనమాట, మేకప్ ప్రాసెస్ ఏముంటుంది అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది వాళ్ళని అడిగాను అనమాట. సో వాళ్ళు నాకు చెప్పారు. యూట్యూబ్లో కూడా మనకి చాలా వీడియోస్ మేకప్ ట్యూటోరియల్స్ ఉంటాయి కదా. సో అందులో చూసి కొంచెం అయితే నేర్చుకున్నా. బట్ ఓకే ఇప్పుడు పర్లేదనమాట. సో కొంచెం ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచి స్మూత్ అండ్ నీట్ లుక్ ఉంటుంది అనమాట. సో అది మ్యాటర్. సో ఎవరికైతే ఫౌండేషన్ కానీ ఇలాంటివి యూస్ చేసినప్పుడు ఫేస్ అంతా ప్యాచీగా సో అలా కనిపిస్తూ ఉంటుందో, సో వాళ్ళందరూ కూడా దీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో తెలుసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మరీ ఇది రాకెట్ సైన్స్ అయితే కాదు, చాలా ఈజీనే ఉంటుంది మేకప్ వేసుకోవడం. సో అదనమాట. సో ఇప్పుడైతే నేను ప్రైమర్ అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి, బాగా అప్లై చేసుకోకూడదు. సో లైట్గా అప్లై చేసుకుంటేనే బాగుంటుంది, నీట్గా. సో మీరందరూ ఓకే అంటే ఒక చిన్నపాటి మేకప్ ట్యూటోరియల్ కూడా చేస్తాం మీ అందరి కోసం. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్.
అందరికీ ఇంకొకటి చెప్పాలనుకునేది ఏంటంటే మేకప్ గురించి కంప్లీట్‌గా తెలియని వాళ్ళైతే ఫ్రీక్వెంట్‌గా మేకప్ ఏసుకోవడం అయితే అస్సలు మంచిది కాదు. సో, ఇది మీ మంచి కోసమే చెప్తున్నా నేను. సో, ఎందుకంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా అప్లై చేసేసుకొని అలా వేసుకుంటే గనుక స్కిన్ ఫుల్ డ్యామేజ్ అయిపోతది. సో, ఇది ఆల్రెడీ నేను ఎక్స్‌పీరియన్స్ చేశా కాబట్టి మీకు చెప్తున్నా. సో, నా సబ్‌స్క్రైబర్స్ ఎవరు కూడా వాళ్ళ స్కిన్ డ్యామేజ్ చేసుకోవద్దని చెప్పేసి చెప్తున్నా అనమాట. సో, అది సారీ నా వ్యూవర్స్ ఇంకా సబ్‌స్క్రైబర్స్. సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను లిప్‌స్టిక్‌నే బ్లష్ లాగా కూడా యూజ్ చేస్తా అనమాట. సో, అది చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి మన దగ్గర. సింపుల్‌గా ఇలా లైనర్‌తో కార్నర్స్ డ్రా చేసి ఈ లిప్ గ్లాస్ అప్లై చేస్తే భలే ఉంటదనమాట. చాలా క్యూట్‌గా అయితే కనిపిస్తది. సో, ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ నుండి అయితే నేను ఇదే ఫాలో అవుతున్నా అనమాట. సో, లిప్‌స్టిక్ అంతగా అప్లై చేసింది లేదు. మేకప్ హెవీగా వేసుకోవడం కంటే లైట్‌గా వేసుకుంటేనే చాలా ఇష్టం. బట్ ఏంటంటే నేను లైట్‌గా వేసుకున్నా కూడా హెవీగానే అయిపోతది. అదేంటో ఓకే. సో, ఇప్పుడు లైట్‌గా కాజల్ అయితే అప్లై చేసేద్దాం. ఓకే.
ఇలాంటివి అయితే నేనేం అప్లై చేయట్లేదు అనమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు అయితే నేను ఇవి అస్సలు అప్లై చేయను. ఎందుకంటే కొంచెం స్వెట్ వచ్చిందంటే ఇంకా మొత్తం అంతా ఫేస్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా ఐ మేకప్ ఎక్కువగా వేయకూడదు. లైక్ కాజల్ అయినా కూడా, మస్కారా అయినా కూడా ఎక్కువగా అప్లై చేయకూడదు అనమాట. సో ఇంకా స్వెట్ వస్తే కనుక మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది. సో బెటర్ టు అవాయిడ్. ఓకే, టిక్లీ టిక్లీ, వేర్ ఇస్ ద టిక్లీ? ఐ వాంట్ మ్యాచింగ్ టిక్లీ. ఓకే, అండ్ ఇంకా ఏదో అప్లై చేయడం మర్చిపోయాను. చెప్పానా, నేను సింపుల్గా వేసుకోవాలని అనుకుంటా మేకప్. సింపుల్గానే వేసుకుంటా కూడా, బట్ ఎందుకో హెవీగా అయినట్టు కనిపిస్తుంది. ఎందుకో అర్థం కాదు. మీకు ఏమైనా అనిపించిందా హెవీగా వేసుకున్నట్టు? నిజంగా నేనైతే ఏం హెవీగా అప్లై చేయలేదు, మీరే కదా చూసారు. సో ఇంతకన్నా చిన్న టిక్లీ నాకు దొరకలేదనమాట. ఇట్స్ ఓకే, మన దగ్గర ఏదంటే దాంతోనే అడ్జస్ట్ చేసేయాలి. సో అదనమాట. బట్ ఈ పెద్ద టిక్లీ అంతగా బాగా కనిపించట్లేదు. ఇంతకన్నా చిన్న టిక్లీ నాకు దొరకలేదు. ఎట్లా అంటారు, ఇట్లా కాదు. ఓకే, ఇంకా నా మేకప్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా ఇట్స్ సో క్యూట్. బ్యాంగిల్స్ వచ్చేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ వన్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నా. అండ్ 2 సైడ్స్ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా. బట్ ఏంటంటే నాకు ఇలాగే అలవాటు అండ్ ఇలాగే ఇష్టం కూడా. సో అందుకే 1 సైడ్ వాచ్ పెట్టుకుంటున్నాను అనమాట. వాట్ హ్యాపెన్ టు దిస్? సో జ్యువెలరీ వచ్చేసి నేను లాస్ట్ బ్లాగ్లో మీకు చూపించాను కదా, జ్యువెలరీ బ్లాగ్. సో అందులో తీసుకున్నవే ఇందులో మ్యాచ్ అయినవి పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ 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 ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది ఇంకా లైక్ చేయట్లేదు. అండ్ మీరు జ్యువెలరీ బ్లాగ్లో ఎలా అయితే కామెంట్ చేశారో ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. ఓకే,
యాక్చువల్‌గా ఏంటంటే నేను లాస్ట్ టైమ్ చేసిన జ్యువెలరీ వ్లాగ్‌లో చాలా మంది అన్నారనమాట. సో, మీరు జ్యువెలరీ పెట్టుకొని చూపించుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి. యాక్చువల్‌గా ఏంటంటే నేను పెట్టుకొని చూపించాను. బట్ ఏంటంటే నేను ఎడిట్ చేసేటప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఆ క్లిప్స్ డిలీట్ అయిపోయాయన్నమాట. సో, అది మ్యాటర్. నేను అంత కష్టపడి వ్లాగ్ చేసిందాన్ని పెట్టుకొని చూపించడం నాకు పెద్ద కష్టమేం కాదు కదా! సో, నేను పెట్టుకొని కూడా చూపించాను. బట్ ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ చెప్పాను కదా! అనుకోకుండా డిలీట్ అయిపోయాయన్నమాట. సో, అది మ్యాటర్. సో, ఇంకా హెయిర్ స్టైల్ కూడా చేసేద్దాం. సో, ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. సో, దీనికైతే నాకు ఇంతకుముందు నేను ఎక్కడికైనా పెట్టుకొని వెళ్ళినప్పుడైతే చాలా గుడ్ కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. హే! ఇది అసలు భలే ఉంది, అసలు ఎక్కడ తీసుకున్నావు అని చాలామంది అడిగారనమాట. సో, అందుకని చెప్పి మీకు కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుంటే దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ గో ఫర్ ఇట్. సో, ఫైనల్లీ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. సో, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా రెడీ అయ్యానో అది కూడా కొంచెం కామెంట్ చేయండి. బాగా రెడీ అయితే బాగా రెడీ అయ్యామని చెప్పండి. లేదంటే బాగా రెడీ అవ్వకపోతే నువ్వేం బాగా రెడీ అవ్వలేదు అని కూడా చెప్పండి. సో, కొంచెం ఓవర్‌గా రెడీ అయ్యావా ఇలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటివి చెప్పేయండి. మీకు ఏది అనిపిస్తే అది చెప్పేయండి. ఓకే. సో, లాస్ట్ టైం ఏంటంటే కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నీ పాజిటివ్‌గానే వచ్చాయి కామెంట్స్. పర్లేదు కొన్ని ఒక 2, 3 అలా నెగెటివ్‌గా వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మనం పాజిటివిటీని యాక్సెప్ట్ చేసినప్పుడు నెగటివిటీని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నెగటివిటీ నుండే కదా మనం నేర్చుకునేది. ఇంకా మనం చేసిన మిస్టేక్ ఏంటి నెక్స్ట్ టైం చేయకుండా ఉండడానికి. సో, నెగటివిటీ అనేది కూడా ఉండాలి లైఫ్‌లో. సో, దాని నుండి నేర్చుకుంటాం. పాజిటివిటీ ఒకటే కాదు కదా! సో, నెగెటివ్ కామెంట్స్‌ని కూడా నేను పాజిటివ్‌గానే తీసుకున్నాను అనమాట. ఓకే. అండ్ ఇంకా ఏంటంటే మీరందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్. యాక్చువల్‌గా ఏంటంటే సో, నేను వ్లాగ్స్ ఏంటంటే నాకు ఏదనిపిస్తే అది ఏ వ్లాగ్ చేయాలనిపిస్తే ఆ వ్లాగ్ చేస్తున్నాను. సో, అలా కాకుండా ఇప్పుడు నుండి ఏంటంటే సో, మీకు ఎలాంటి వ్లాగ్స్ చేస్తే నచ్చుతదో కొంచెం కామెంట్ సెక్షన్‌లో చేస్తే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఆ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ మీషో లాస్ట్ టైం నేను మీషో జ్యువెలరీ హాల్ చేశాను కదా! సో, ఇప్పుడు శారీస్ హాల్, డ్రెసెస్ హాల్ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా! మీరు ఎలాంటివైతే మీరు కావాలి అనుకుంటున్నారో సో, అవి నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేస్తే సో, ఇలాంటివి చేయండి, ఇలాంటివి చేయండి అని చెప్తే నేను ఐల్ ట్రై మై బెస్ట్. యాక్చువల్‌గా ఏంటంటే ఇంత క్యూట్‌గా రెడీ అయిన తర్వాత మీ ముందు కొంచెం షో ఆఫ్ చేయకపోతే ఎలా చెప్పండి? సో, ఇదన్నమాట. నేను ఎలా ఉన్నానో ప్లీజ్ కొంచెం కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఓకే. మీరెవరు కామెంట్ చేసి చెప్పకపోతే నేను ఈ వ్లాగ్ చేసి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ టైం ఇంకొక వ్లాగ్ చేయాలంటే ఈ వ్లాగ్‌కి మీరు కొంచెం అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అయినా ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వ్లాగింగ్ చేసేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా? మీకు అర్థం కాదు. ఈ వ్లాగ్ చేస్తున్న మధ్యలో గ్యాప్‌లో వెళ్ళి వంట కూడా చేసొచ్చా తెలుసా? వంట చేసి మా బాబుకి తినిపించొచ్చా? ఇవి ఎవరికి కనిపించవు. సో, నా కష్టాన్ని గుర్తించి మీరు కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. సో, ఇదన్నమాట. మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇలా అయిపోయింది. ఓకే. ఇంకా బాయ్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. ఓకే. బాయ్ బాయ్.